ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. నిన్నటి రోజున అనగా అక్టోబర్ 8వ తేదీన తిరుమల శ్రీవారిని 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 30,100 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం 4,10,00,000 రూపాయలు. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి, నారాయణగిరి గార్డెన్లోని అన్ని షెడ్లు నిండి, షెడ్లు బయట క్యూ లైన్ టీబీసీ వరకు, ట్రావెలింగ్ బంగ్లా కాటేజ్ వరకు భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది 15 నుంచి 18 గంటలు టైం పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకెన్లు, నడక మార్గంలో ఇస్తున్నటువంటి శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు దర్శన సమయం అనేది 6 నుంచి 7 గంటలు పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం అనేది 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సాయంత్రం గరుడ వాహన సేవ జరిగిందండి. అలాగే ఈరోజు 9వ తేదీ శ్రీవారు ఉదయం హనుమంత వాహన సేవలో కోదండరాముని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 9వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలకు శ్రీవారు గజవాహన సేవలో దర్శనమిస్తారు. అలాగే రేపు వాహన సేవలు అక్టోబర్ 10వ తేదీ సూర్యప్రభ వాహనం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి చంద్రప్రభ వాహనం 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఇవి వాహన సేవలు. ఇక తిరుపతిలో ఆఫ్లైన్లో ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు 3 కేంద్రాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ బస్టాండ్కి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి టోల్గేట్కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను. ఈ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తారండి. శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ పొంది శ్రీవారి దర్శనానికి వెళ్తే తక్కువ సమయంలో దర్శనం అవుతుందండి. కేవలం 5 లేదా 6 గంటల్లో అవుతుంది. ఈ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ మీద టైం స్లాట్ ఉంటుంది. మీరు ఆ టైంకి మీ టికెట్ మీద ఉన్నటువంటి టైంకి 1 గంట ముందుగా కానీ లేదా ఆలస్యంగా కానీ వెళ్ళవచ్చు. అలాగే ఇవి రోజు 24,000 టోకెన్లు అనేవి స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆ రోజుకు సంబంధించినటువంటి 24,000 టికెట్ల కోటా అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. టోకెన్లు లభించినటువంటి భక్తులు, టోకెన్లు లేనటువంటి భక్తులు, ఎటువంటి టోకెన్లు లేనటువంటి భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని సర్వదర్శన కౌంటర్ క్యూ లైన్లోకి వెళ్ళి ధర్మదర్శనం చేసుకోవాలండి. అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రతిరోజు దర్శనం టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు అనేవి ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇవి రోజుకి 5,000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ 5,000 టికెట్ల కోట అందుబాటులో అయిపోగానే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ను నడక మార్గం ప్రారంభంలో తీసుకొని 1200 మెట్టు వద్ద మీరు నడక మార్గంలో నడుచుకుంటూ వెళుతూ 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి మీ యొక్క టికెట్ను. అట్లా స్కాన్ చేయించుకున్నటువంటి టికెట్ మాత్రమే దర్శనానికి వ్యాలిడ్ అవుతుంది. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులు తిరుమల శ్రీవారికి ఎంట్రీ పాయింట్ దర్శనానికి ఏటీసీ సర్కిల్ వద్ద నుంచి ప్రవేశించాలండి దర్శనానికి క్యూ లైన్లోకి. అలాగే ఎస్ఎస్డి టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగి ఉన్న భక్తులు
తిరుమల కొండపైన ATGH సర్కిల్ వద్ద నుంచి క్యూ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. అలాగే ఎటువంటి టోకెన్ లేని భక్తులు సర్వదర్శన క్యూ లైన్లోకి అనగా వైకుంఠం క్యూ కామ్స్ 2 ద్వారా వెళ్ళాలండి. రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ సర్కిల్ వద్ద నుంచి కానివ్వండి, లేదా శిలాతోరణం వద్ద నుంచి కానివ్వండి, ఇంకా ఎక్కువ రష్ ఉంటే పాప వినాశనం శిలాతోరణం దగ్గర నుంచి క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వాలండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు మీకు అకామిడేషన్ అనేది ఆన్లైన్లో లభించకపోతే తిరుమల కొండపైన ఆఫ్లైన్లో CRO ఆఫీస్ వద్ద మీ యొక్క ఆధార్ కార్డును మరియు మొబైల్ నంబరు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలకు లేదా గంటకి మీకు ఏ రూమ్ అనేది ఏ కాటేజీలో అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. కావున భక్తులు గమనించగలరు.